ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం కొన్ని కాన్వర్జేషన్స్ తెలుసుకుందాం కదా. మరొక కాన్వర్జేషన్తో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. 2 క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం, 2 కూడా నేనే మాట్లాడతాను. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎదురెదురుగా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ 2 నేనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాన్వర్జేషన్, సంభాషణ, ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ అనే కాన్వర్జేషన్ ఇంతకుముందు ఆల్రెడీ వచ్చింది. ఇది ఇంకో రకంగా ఉంటుంది. దీని టైటిల్ మాత్రం ఇంట్రడక్షన్, కానీ ఇంకో రకంగా ఉంటుంది. ఇద్దరి మధ్య అన్నమాట, హరి సూరి మధ్య. ఇది ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఈజ్ హరి. క్షమించండి, నా పేరు హరి. రెండో క్యారెక్టర్, ఐ ఆమ్ సూరి. నా పేరు సూరి. ఐ నో యువర్ నేమ్. హరి హరి అంటున్నాడు, ఐ నో యువర్ నేమ్. ఐ నో యూ. దిస్ ఈజ్ మిస్సెస్ సంధ్య. మీ పేరు నాకు తెలుసు, మీరు నాకు తెలుసు. ఈమె సంధ్య. అప్పుడు సూర్య అంటాడు, ఐ నో హర్. ఆమె నాకు తెలుసు. అప్పుడు హరి అంటాడు, డూ యు నో రాధా. రాధా తెలుసా? సూరి, ఐ నో హర్. ఆమె నాకు తెలుసు. హరి, హ్యావ్ యూ మెట్ హర్. ఆమెను కలిసావా? హరి అడిగాడు. అప్పుడు సూర్య అంటాడు, ఎస్ ప్లీజ్ మీట్ సుజాత. అవును, ఈమె సుజాత. సుజాతను కలవండి. హరి, ఐ హ్యావ్ ఆల్రెడీ మెట్ హర్. నేను ఆమెను ఇంతకుముందే కలిశాను. సూరి, ఐ ఆమ్ ష్యూర్ యూ వుడ్ లైక్ టు మీట్ సుశీల. నేను అనుకుంటున్నాను మీరు సుశీలను తప్పక కలుస్తారని. హరి, లెట్ మీ ఇంట్రడ్యూస్ సుశీల టు యూ. సుశీలను నీకు ఇంట్రడ్యూస్ చేయనివ్వు, నీకు పరిచయం చేయనివ్వు. సూరి, యు ఆల్రెడీ నో హర్. నీకు ఆమె ముందే తెలుసా? హరి, మే ఐ ఇంట్రడ్యూస్ సర్లా టు యూ. సర్లాను పరిచయం చేసేదా? చేయమంటావా? సూరి, ఐ నో హర్. ఆమె నాకు తెలుసు. సో ఇద్దరి మధ్య ఈ విధంగా పరిచయ కార్యక్రమం చేసుకున్నారు, ఇంట్రడక్షన్. గమనిక ఏంటంటే ఇక్కడ ఫార్మల్గా ఉండే ఎక్స్ప్రెషన్స్ను పెద్దవారికి వాడాలి, ఇన్ఫార్మల్గా ఉండే ఎక్స్ప్రెషన్స్ను చిన్నవాళ్ళకి, స్నేహితులకు వాడాలి. ఎంఎస్ అనే మాటని మిజ్ అని పలకాలి. ఎంఎస్ అంటే మిజ్ అంటే కుమారి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. హరిప్రసాద్.